నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. అంబటికి మళ్ళీ ఇది ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం. అంబటి రాంబాబు గారికి మళ్ళీ నోటీసులు ఇచ్చారండి. విడుదలవ్వడం ఏ రకంగా విడుదలయ్యారో, ఏ రకంగా పీటీ వారెంట్లు అయినాయో, ఏ రకంగా మళ్ళీ ఆయనకి రిమాండ్లు విధించారో, అసలు అంబటి ఇంత త్వరగా వస్తారా రారా, ఇలా చాలా అంశాలు అయినాయి. సరే, 18 రోజుల తర్వాత ఆయన మీద పెట్టిన కేసులన్నింటి మీద కూడా బెయిల్ ఇచ్చింది కోర్టు. ఆయన బయటకు వచ్చారు, ఎంతో ఆనందంగా వచ్చారు. ఐ డోంట్ కేర్ అన్నారు, మొన్న తగ్గేదేలే అన్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మళ్ళీ ఆయనకి నోటీసులు. అంటే ఏం జరుగుతుంది? ఇది వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఒక ఆందోళనకరమైన అంశం. నేను ఎవరికీ భయపడేది లేదు, ఎవరిని నేను డోంట్ కేర్, నేను పట్టించుకోను, దేనికైనా నేను సిద్ధం అని ఆయన అంటున్నారు. మరో పక్క వాళ్ళ అమ్మాయి కూడా అంతే ఫైర్గా మాట్లాడుతున్న నేపథ్యం. మరి ఈయన ర్యాలీలు వెళ్ళి విడుదలైన తర్వాత ర్యాలీలుగా వెళ్తాము, హడావుడులు చేస్తాము, ఇలాంటివి ఏదన్నా చేసాము అంటే అది ఇబ్బంది అవుతుంది ప్రజలకి. సో ఆ ఛాన్స్ ఇవ్వం. దాని మీద ఆయన నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక మరొక వైపు సంక్రాంతి లక్కీ డ్రా కేసులో ఏదైతే అంశం ఉన్నదో అది అనూహ్యంగా తెర మీదకి రావడమే కాకుండా ఆయనకి అందులో రిమాండ్ విధించారు, మళ్ళీ బెయిల్ ఇవ్వడం కూర్చారు. మరి రాంబాబును రాజమండ్రి నుంచి ర్యాలీగా గుంటూరుకు తీసుకెళ్లేందుకు భారీ ఏర్పాట్లు చేసుకున్నాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దీనికి సడన్గా షాక్ ఇచ్చిన పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లోనే అది కుదరదు, రాజమండ్రి నుంచి గుంటూరు వరకు కూడా మేము ఇష్టం వచ్చినట్లుగా వెళ్తాము, మేము ర్యాలీలు నిర్వహించుకుంటాం, జేజేలు చేస్తామంటే సమస్య లేదు అని కరాఖండిగా చెప్పడమే కాకుండా మరి ఆ రకంగా చేశారంటే మళ్ళీ అరెస్ట్ చేస్తాం. మరి రాజమండ్రి నుంచి గుంటూరు బయలుదేరే ముందు తీవ్ర ఉద్రిక్తత, మినిట్ టు మినిట్ ఉద్రిక్తత చేరుకుంది. భారీ కాన్వాయ్తో ర్యాలీగా వెళ్లేందుకు వైసీపీ ముందుగానే ఏర్పాట్లు చేసుకుంది. 100 కార్లతో హంగామా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంటర్ అయ్యారని, మరి అంబటిని కాపు టైగర్ అంటూ ప్రొజెక్ట్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ. మరి కాపు టైగర్ అంటే రంగా గారు అనేవారు, ఆ తర్వాత చిరంజీవి గారు వస్తే చిరంజీవి గారు అనేవారు, కొన్నాళ్ళు ముద్రగడ పద్మనాభం గారు కాపు హీరో అనేవారు. ఇప్పుడు అంబటి గారు ఆ లిస్టులో చేరిపోయారు. మరి అంబటిని హీరో తరహాలో చూపించాలనే ప్రయత్నం జరిగిందా? అందులో భాగంగానే ఈ ర్యాలీలు నిర్వహించేందుకు వందల కార్లతోటి ఒక హంగామా సృష్టించారు. మరి అయితే ర్యాలీగా వెళ్లేందుకు అనుమతి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వము అని పోలీసులు అన్నారు. మరి అంబటి కాన్వాయ్ను పోలీసులు అడ్డుకోవడం కూడా జరిగింది. మరి పోలీసులు తీరుని నిరసిస్తూ కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళిన అంబటి, గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఏదైనా ఎవరైనా అడ్డుకున్నారనుకోండి నడిచి వెళ్ళేవారు. మరి అదే ఫార్ములా అంబటి గారు ఇంప్లిమెంట్ చేశారా ఈ అంశంలోని? ఇక ఎన్ని చెప్పినా సరే మీరు నడుచుకుంటా వెళ్ళినా, ఇంకో రకంగా వెళ్ళినా ఇప్పుడే బయటకు వచ్చారు, అనవసరమైన ఇష్యూలు చెయ్యొద్దు, దీన్ని ఇక్కడితో ఆపేస్తే మంచిది, లేదు అంటే మేము అరెస్ట్ చేస్తాం అని పోలీసులు గట్టిగానే చెప్పారు. ఆయన సూచనలు కూడా ఇవ్వడంతో ఆయన కారు ఎక్కి గుంటూరుకి అయితే వెళ్ళిపోయారు. మరి అంబటికి పోలీసుల నోటీసులతో రాజమండ్రిలో ఒక హైడ్రామాయే నడిచిన నేపథ్యం. మరి అంబటికి రిలీఫ్ దక్కినట్లేనా, లేదంటే ఇంకేమైనా కేసులు తవ్వుతారా? ఎందుకంటే ఈ నోటీసులు వచ్చినాయి అంటే ఏదైనా తేడాగా జరిగినా, లేకపోతే కొద్ది దుందుగుడుగా వెళ్ళినా సరే ఇంకా క్షమించేది లేదు. మళ్ళీ ఇస్తారు, నోటీసులు ఇస్తారు, మళ్ళీ అరెస్టులు చేస్తారు, మళ్ళీ రిమాండ్లు ఇస్తారు, మళ్ళీ కోర్టులు బెయిల్కి వెళ్తారు, బెయిల్ తెచ్చుకుంటారు. ఇంక ఇదే తంతు ఉండకూడదు కదా, ఎక్కడో దగ్గర ఒక బ్రేక్ పడాలి కదా. మరి అంబటి ఆ తరహాలో వ్యాఖ్యలను ఇకపై విరమించుకుంటారు. మనం ఏదైతే అంబటి గారు మాట్లాడారో నేను తగ్గేది లే అనడం ఒక అంశం అయితే, ఐ డోంట్ కేర్ అంటున్నారంటే ఎన్నిసార్లు అరెస్ట్ చేసుకున్నా డోంట్ కేర్ అంటున్నారా, లేకపోతే నా పంతా నా వ్యవహార శైలి ఇలాగే ఉంటుంది అంటున్నారా? మరి అంబటి నెక్స్ట్ స్టెప్ ఏంటిది? చాలామందిలో ఉన్న ప్రశ్న. అంబటి ఏం చేయబోతున్నాడు? జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత తగ్గుతుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తున్నదంటే, వల్లభనేని వంశీని చూసాం, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన చాలా సాఫ్ట్ అయిపోయాడు. సాఫ్ట్ అయితే పెద్దగా వివాదాల్లోకి వెళ్ళట్లేదు, ఎక్కువగా కనిపించట్లేదు, ఆయన ఫుల్ సైలెంట్ మోడ్లోకే వెళ్ళిపోయిన పరిస్థితి. మరి ఇక జోగి రమేష్ అంశం వస్తే, ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత 1-2 సార్లు కొద్దిగా ఫైర్గా అన్నారు, కానీ అంత స్పీడ్ లేదు. గతంలో ఉన్న స్పీడ్ అయితే తగ్గింది. ఇంకా కొడాలి నాని అయితే ఇంకెక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి, ఇంకా పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. మరి అదే తరహాలో అంబటి ఉంటారా, లేకపోతే ఇంకెలాగైనా మనకంటూ ఒక ఊపు వచ్చింది కదా, మనకు మంచి ఫాలోయింగ్ పెరిగింది కదా, సామాజిక వర్గంలో కూడా చాలామంది మనకు అండగా ఉన్నారు కదా, ఇదే మంచి అదని అనుకుని ఫైర్ బ్రాండ్ లాగా మరింత స్పీడ్గా రాజకీయం అడుగులు వేస్తారా, వాయిస్ రైస్ చేస్తారా, రైస్ చేయరా? ఇది చాలా మందిలో ఉన్న ప్రశ్న. మరి అంబటిని వైసీపీ ఏ విధంగా వాడుకోబోతున్నది? ఇప్పుడు అరెస్టు అయ్యారు అంటే అది రాజకీయ నాయకులకి అందరికీ ఒక వరంలా భావించే రోజులు వచ్చేసినాయి. మాట్లాడుకోవడమే ఇబ్బందికరంగా ఉండేది. ఎవరైనా దేనికన్నా అరెస్ట్ అయ్యారు అంటే, గతంలో అరెస్ట్ అయితే వేరే రకంగా ఉండేది. ఇప్పుడు అరెస్ట్ అయితే బాగుండు అని చెప్పి నాయకులు అనుకుని స్టేజ్కి వచ్చింది. గతంలో ఉన్నాయంటే ఇప్పుడు ఉన్నాయండి. ఎందుకంటే అరెస్ట్ అయితే పార్టీ అధ్యక్షులతోనో లేకపోతే పార్టీలోనో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది.
ఏమన్నా దాడులు జరిగినా, అరెస్టులు జరిగినా ఇలాంటివి జరిగాయనుకోండి, ఒక హైప్ వచ్చేస్తుంది. దాని మీద మీడియా అంతా కవరేజ్ చేస్తుంది ఖర్చు లేకుండా. మంచి హైప్ వస్తుంది. దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని మరింత స్పీడ్ పెంచుకోవచ్చు. సరే ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేశారనుకోండి, అదొక సింపతి ఖచ్చితంగా వస్తుంది. అయ్యో! మొన్నే కదా అరెస్ట్ చేశారు, మళ్ళీ అరెస్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా రాజకీయ పరంగా ఎన్నికలకి అడ్వాంటేజ్ అవుతుంది రాజకీయ నాయకులకి అని ఆలోచిస్తున్నారేమో. అరే అరెస్ట్ అవ్వడం ఏంటి, మనం ఎంత బతికి జైల్లో ఉండడం ఏంటి, ఈ రకంగా ఆలోచించుకుంటే రోజులు పోయినాయి. చాలా కాలం నుంచి ఇది. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళనే కాదు, గతంలో వాళ్ళు కూడా ఎంత అరెస్ట్ అయితే వాళ్ళని వెళ్ళి నాయకులు పరామర్శిస్తారు, దగ్గరికి తీసుకుంటారు, వచ్చేసారి వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి మొదటి వరుసలో లిస్టులో పెడతారు. ఇవన్నీ కూడా అడ్వాంటేజే కదా. అసలు వస్తాదా రాదా, ఉంటామా పోతామా అనే టైంలో ఉండే రాజకీయ నాయకులకి అందరికీ కూడా ఒక నామినేటెడ్ పదవులు వచ్చేస్తాయి, లేకపోతే మంచి సీట్ వస్తుంది. సో అది కావాలి అంటే 4 రోజులు పోయిందిరా జైల్లో ఉంటే అయిపోయింది కదా, ఏముంది కొంపలేం మునిగిపోతాయా, కొద్దిగా డైట్ కూడా చేసుకోవచ్చు అన్న ఆలోచనతో కూడా చాలామంది ఉంటారు. బయట ఉన్నారనుకోండి, ఏదో ఇష్టం వచ్చినట్లుగా తింటారు, ఇష్టం వచ్చినట్లుగా ఆ టైము పాడు ఉండదు, ఏదేదో చేస్తుంటారు, తిరుగుతుంటారు. సో అక్కడ ఉన్నారనుకోండి, ఇంకెవరితో సంబంధం ఉండదు కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బాడీ ఫుల్ ఫిట్లోకి వచ్చేస్తుంది జాగ్రత్తగా కానీ మెయింటైన్ చేసుకెళ్తే. ఎందుకంటే టైంకి ఫుడ్ ఉంటుంది, ఎక్కువగా జంక్ ఫుడ్ అది అక్కడ దొరకదు, వేరే అలవాట్లన్నిటికీ కూడా దూరం ఉండొచ్చు, ఒకవేళ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే. సో ఇవన్నీ కూడా ప్లస్సే కదా, కొన్ని రోజులు ఉంటే ఇవన్నీ కూడా ప్లస్సే అవుతాయి. సో ఆ రకంగా వాళ్ళు మేధోశక్తిని కూడా పెంచుకోవచ్చు, పీస్ఫుల్గా ఉండొచ్చు, ఆలోచనలకు పదును పెట్టొచ్చు. ఈ టెన్షన్ లైఫ్లో మామూలుగా రాజకీయ నాయకులు ఏముంటుంది, ఇంటికి వెళ్ళేసరికి 100 మంది వస్తారు, 200 మంది వస్తారు, ఎవరైనా కలాలి, ఏవో ఫంక్షన్కి వెళ్ళాలి, ఇంకా అక్కడ ఉన్నప్పుడు ఎవరిని కలడం ఉండదు, ఏం విషయం ఉంటుంది. కాబట్టి కొన్నాళ్ళు ఒక రిలాక్స్డ్గా ఏదో యోగా చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి అదొక కారణం అని కూడా అనుకోవచ్చు. ఇక అంబటి కోసం కాపులు వైసీపీ వైపు టర్న్ అవుతారా, ఇది పెద్ద ప్రశ్న. అంబటి గారి కోసం మరి కాపులు టర్న్ అవుతారా? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నారు. పవన్ను కాదని అది సాధ్యమవుతుందా? ఇంకొక వర్గం మాట్లాడేది పవన్ కళ్యాణ్ కాదని ఆయన మీద ట్రావెల్ అయ్యే పరిస్థితి ఉంటుందా? మరి పవన్ కళ్యాణ్ కాదనుకుంటే అంబటి గారికి అంత హైప్ ఇస్తారా? మరి అంబటి గారి వెనకాతల ఎంతమంది కాపు నాయకులు ఉన్నారు? ఇదంతా వైసీపీకి ప్లస్ అయ్యిందా, మైనస్ అయ్యిందా? రానున్న రోజుల్లో దీని ఎఫెక్ట్ ఎలా ఉండిపోతుంది? ఎందుకంటే కాపు సెంట్రిక్గానే నడుస్తుంటాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా. ఇప్పుడు కాపులు ఎటువైపు ఉన్నారు? అంబటి గారిని అరెస్ట్ చేసినంత మాత్రాన కాపులు ఎక్కువ మంది ఆయనతో ట్రావెల్ అవుతారా? ఆల్రెడీ ఇక్కడ ఫీల్డ్లో ఉన్నాడు, పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాడు, ఫెమిలియర్ ఫేసు. పవన్ కళ్యాణ్ కాదని ఎంతమంది ఆయన వైపు వెళ్తారు? ఇప్పుడు వరకు వైసీపీలో ఉన్న వాళ్ళు కంటిన్యూగా ఆయనతోనే ట్రావెల్ అవుతారు. కొత్తగా ఏదైనా యాడ్ అయితే వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుంది. కొత్తగా ఏమి యాడ్ కాకపోతే మరి అరెస్ట్ అయినా ఇంకోటైనా దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. మరి చూద్దాం, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యూహం వేస్తారో, ఏ రకంగా ఉండబోతున్నదో రానున్న రోజుల్లో దీని పరిస్థితి. మరి అంబటి గారికి నోటీసులు అంటున్నారంటే మళ్ళీ ఏమైనా జరగబోతుందా? అంబటికి మళ్ళీ అనే ప్రచారంలో ఏం జరగబోతుంది? మరి ఆయన ఎలా ఉండబోతున్నారు? ఇక్కడికి సైలెంట్గా రాజకీయాలు చేసుకుంటారా? ఇంకా ఎలాగైనా మనం ఒకసారి జైలుకి వెళ్ళాం కదా, ఇక తాడో పేడో తేల్చుకుందామని చెలరేగిపోతారా? తగ్గేది లే అన్నట్లుగా చూడాలి.